హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ ఒక హాఫ్ కేజీ. ఇప్పుడు ముందుగా ఈ చికెన్ని ఒక బౌల్‌లో తీసుకోవాలి. అదేవిధంగా చిన్న గ్లాసు పెరుగును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెను, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అంతా ఒకసారి వీడియోలో చూపించే విధంగా ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ ప్రాసెస్‌లో చేయటం వల్ల. ఇప్పుడు అదే విధంగా ఈ ముక్కలంతటికి కలిపిన తర్వాత కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ పుదీనా వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పుదీనాను కూడా ఒకసారి ముక్కలన్నిటికి కలిసే విధంగా కలుపుకోవాలి. అదే విధంగా ఒక 3 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు, పుదీనా, చికెను అంతా కలిసే విధంగా ఒకసారి మొత్తం వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు కూడా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ముందుగా ఒక మందపాటి ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, ఉప్పు అంతా కలిసే విధంగా ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అంతా ఎర్రగా వేగేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఈ టమోటాలు, ఉల్లిపాయని మగ్గనిద్దాం. ఇప్పుడు ఈ టొమాటోలు మగ్గిపోయింది కాబట్టి నానబెట్టి ఉంచుకున్న ఈ చికెన్‌ని కూడా వేసుకోవాలి. ఇది బాగా నానింది. 10 మినిట్స్ వరకు ఈ చికెన్‌ని నాననిచ్చాము కాబట్టి ఈ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ చికెన్ అంతా ఈ టొమాటోలు, ఉల్లిపాయలు మసాలాలో వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి వీడియోలో చూపించే విధంగా మొత్తము కలుపుకోవాలి. ఈ చికెన్‌లో ముందుగానే పెరుగు వేయటం వల్ల మనకి గ్రేవీ ఈ చికెన్ కర్రీలోకి గ్రేవీ కూడా బాగానే వస్తుంది. ఒకవేళ గ్రేవీ
కన్సిస్టెన్సీ మీకు గాని సరిపోకపోతే ఒక చిన్న గ్లాస్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ ముందుగానే నాననివ్వటం వల్ల ఈ చికెన్ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి కర్రీనంతా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఉడికిపోయింది. కాబట్టి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీస్‌లోకి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. కారం మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం, ఈ చికెన్ కర్రీ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. ఈ కర్రీలో గ్రేవీ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోకపోతే తగినంత వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఒక చిన్న గ్లాసు వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి కర్రీ వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటరు, ఈ కర్రీ అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఈ కర్రీ అంతా కూడా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా ఉడికిపోయింది. కాబట్టి ఫైనల్‌గా ధనియాల పొడిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ధనియాల పొడి, కర్రీ అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా సెపరేట్‌గా బాండీలో వేసి తగినంత నూనె వేసి జీడిపప్పును వీడియోలో చూపించే విధంగా కొద్దిగా ఎర్రగా వేగనివ్వాలి. ఈ ఎర్రగా వేగిన జీడిపప్పుని కంప్లీట్ అయిన కర్రీలో ఇలాగ యాడ్ చేసుకోవాలి. అంతే చాలా ఈజీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.